జై గురుదేవి దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త. ఈరోజు మనం చేసే వీడియో ఒక అద్భుతమైన వీడియో. పంచితేనే అది పెరుగుతుందండి. ఏం పంచితే పెరుగుతుంది చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఏదైనా సరే పంచితేనే అది పెంచబడుతుంది. దాన్ని జ్ఞానం అంటారు. మరి నేను ఎందుకు చేయాలి, నా దగ్గరే ఉంచుకోవాలి కదా ఆ జ్ఞానం అనుకుంటావు కదా, కానీ వద్దు. మన దగ్గర ఉంటే అలాగే ఉండిపోతుంది. కాబట్టి గురుచరిత్ర మనకు దానికి ఒక ఉదాహరణ అనమాట. దేనికంటే పూర్వజన్మలో ఒక ఎవరికి జ్ఞానం ఉండి కూడా ఒక బ్రాహ్మణుడు ఎవరికి ఏమీ చెప్పలేదనమాట. అతను మరుజన్మలో ఒక ఎండిపోయిన మామిడి చెట్టు పుట్టాడు. అంటే చెట్టుగా పుట్టాడు, కానీ ఆకులు లేవు, పండు లేదు, కాయ లేదు, ఏమీ లేదనమాట. ఏమి అంటే అతను ఎవరికి జ్ఞానాన్ని అతను ఏమీ ఇవ్వలేదనమాట. కాబట్టి అతను అలా జీవించగలిగాడు అనమాట. కాబట్టి మనకున్న జ్ఞానంతో మనకు అది 10 మందికి పంచితే చాలా అత్యంత అద్భుతాలు అనమాట. మనం ఏం చేస్తామంటే మొహమాటం, చాలా సిగ్గు, అమ్మో నేను చెప్పలేనేమో, నేను చేయలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో అని. ఎందుకు నీకు వచ్చిన జ్ఞానాన్ని, నీకు వచ్చిన భజన్ని, నీకు వచ్చిన కీర్తన్ని, నీకు వచ్చిన సత్సంగాన్ని ఒక్కరితో మొదలుపెట్టు. అది ఒకరే, ఇద్దరే, ముగ్గురే, అలా ఈరోజు అనంతం. నేను నిజంగా ఫస్ట్లో మైక్ పట్టుకోవడానికి కూడా భయపడేదాన్ని. అమ్మో నాకు భయం అనుకునేదాన్ని. ఈరోజు మరి ఎలా నేను నా ఇష్టంగా నేను ఇది చెప్పాలని కూడా ఏది చెప్పను. ఇలా నేను ముందు కూడా ప్రిపేర్ కూడా అవ్వను. కానీ నా ఇష్టంగా నేను ఎలా చెప్పేస్తాను అంటే మనకు అది అలవాటు, సాధనతోనే సాధ్యమవుతుంది. కాబట్టి సాధన చేయి, సాధ్యం కాంది ఏది లేదనమాట. నువ్వు ధ్యానమైనా, నువ్వు సేవైనా. మనం అనుకుంటాం పంచితే పెంచబట్టిన నా దగ్గర డబ్బులు లేవు కదా, మరి నేను ఎలా పంచను అనుకుంటా. కానీ నీ దగ్గర డబ్బు లేదు, కానీ జ్ఞానం ఉంది, పంచు. సరే, నీ దగ్గర జ్ఞానం కూడా చెప్పడానికి లేదు, అది కూడా లేదు, కానీ సేవ చేయి. సేవ అత్యంత అద్భుతమైన, అనంతమైన ఫలితం ఇస్తుంది. అన్నిటికంటే కూడా పూజ, భక్తి, అన్నిటికంటే కూడా ఎక్కువ నీకు అంటే ఫలితాన్ని ఇచ్చేది సేవ మాత్రమే. అందుకే సత్యసాయినాథుడు మాట చెప్పారనమాట. సేవ అనేది, భక్తి అనేది 2 భుజాలు లాంటివి. ఏ భుజం లేకపోయినా మనం ఉండగలుగుతామా? చూడండి, ఒక భుజం లేకుంటే ఇలా ఒరిగిపోతాం, ఇంకొక భుజం లేకుంటే ఇలా ఒరిగిపోతాం. కాబట్టి సేవ ప్లస్ భక్తి 2 ఈక్వల్ అనమాట. కాబట్టి సేవ చేసే వాళ్ళు సేవ చేయాలి, భక్తి చేయాలి. కాబట్టి మనందరం అలా చేసి మనకున్న జ్ఞానాన్ని 10 మందికి బోధించాలి. ఎవరేమనుకుంటారో, అయ్యో వాళ్ళు అనుకుంటారే నేను బాగా మాట్లాడలేనేమో, లేదా బాగా చెప్పలేనేమో, లేదా బాగా పాడలేనేమో, ఇలా ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే ఎవరికి వాళ్లే గొప్పవాళ్ళు, ఎవరికి వాళ్లే శక్తిమంతులు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరికి వాళ్లే శక్తిమంతులు తప్ప మన శక్తి మనకు తెలియదు. మనకి ఇంకొకటి చెప్పాలి, నిర్మలమ్మను చాలా శక్తి పర్వాలంటే అప్పుడు నా శక్తి నాకు గుర్తుంది. ఓహ్ నిజమేనా, నేను చాలా శక్తి పర్వాలని గుర్తొస్తున్నాయి. కాదు, నువ్వు ఆలోచించుకో, నువ్వు ప్రేమించుకో. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోరు. నాకేం తక్కువ, నేను చాలా అందంగా ఉంటా, నాకేం తక్కువ, నేను చాలా అద్భుతంగా చెప్పగలను, నాకేం తక్కువ, అందుకనే బాగా మాట్లాడగలను, నాకేం తక్కువ, నేను అందుకంటే పాడగలను. ఇలా నీకు నువ్వే పాజిటివ్ బాడీ మొత్తం, ఆ రక్తం మొత్తం పాజిటివ్తో నింపుకుంటే అంత అద్భుతాలు అన్నమాట. కానీ ఇప్పుడు నిరాశతో నేను బాగలేనేమో, అరే నా జుట్టు బాగలేదు, లేదంటే నా మొహం నల్లగా ఉంది, అరే నేను పొట్టిగా ఉన్నా, అరే నేను పొడవుగా ఉన్నా, అరే నేను సన్నగా ఉన్నా, చాలా మంది అమ్మ లావుగున్నా, ఇలా మనకే మన శరీరానికి వంకలు పెట్టుకుంటాం. అసలు పెట్టుకోవద్దు. మనకేం తక్కువ, మనం కూడా అద్భుతంగా ఉన్నాం, మనం కూడా ఎప్పుడు ఆనందంగా ఉన్నాం, ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతాం. ముందు మనం ఎదుటి వాళ్ళని ప్రేమించేదానికంటే కూడా నువ్వు ప్రేమించుకో, నీ శరీరం నువ్వు ప్రేమించుకో, నీ చీర నువ్వు ప్రేమించుకో, నీ ముఖాన్ని నువ్వు ప్రేమించుకో. ప్రతిదీ నీ యొక్క అంటే ఎవరి మూమెంట్ వచ్చి అంటే మన పాటలో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలన్నమాట. కాబట్టి మనం అయ్యో నేను అట్లా ఇట్లా అని ఎవరు నిరాశ అనుసలు కుంగిపోకుండా చక్కగా మనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచగలను. ఆడవాళ్ళు అనుకోండి ఏదైనా చేయగలరు, ఆడవాళ్ళే కదా మగవాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు, ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఏమి చేయలేమేమో అని కుంగిపోతూ ఉంటాం. నేను ఈ పని చేయలేనేమో, ఏం లేదు. ఆడవాళ్ళు ఆది శక్తితో పోల్చారు, ఆడవాళ్ళని భూదేవితో పోల్చారు. కాబట్టి నీకంత శ్రద్ధ ఉంది, నీకంత సహనం ఉంది, నీకంత ఓర్పు ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా చేయగల సర్వ సమర్థత ఉంది. కాబట్టి నేను ఇది చేయగలనంటే చేయగలను, నువ్వు ఏమి చేయలేమంటే చేయలేదు. కాబట్టి జ్ఞానాన్ని పంచుతూ సేవ చేసుకొని మనం అద్భుతమైన జీవితాన్ని ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ.